వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. దేవదేవ జగన్నాథ ప్రసీద పురుషోత్తమ పరిపాలయ మాం భక్తం శరణాగత వత్సల. ఈ వెంకటాచల క్షేత్రంలో తనను నమ్మినటువంటి వారిని నిజభక్తి విశ్వాసాలతో ఆశ్రయించినటువంటి సర్వమానవాడిని కూడా అనుగ్రహింపజేస్తూ ఆశ్రితవత్సలుడైనటువంటి పరమాత్మ తాను స్వయం వ్యక్తమైన అర్చాస్వరూపంగా విరాజిల్లుతూ భక్తకోటినంతటినీ కూడా పరమవాత్సల్యంతో ఒక లేగ దూడను ఆవు ఏ విధంగా అయితే దగ్గరకు తీసుకుంటుందో అంతటి వాత్సల్యంతో శరణాగత వత్సలుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడిగా దర్శన భాగ్యాన్ని కటాక్షించి సర్వశుభాలను కూడా అనుగ్రహింపజేస్తూ ఉన్నటువంటి వాడు. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదార విందములకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాము. సమస్త ప్రజలు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని తిరుమల తిరుపతి దేవస్థానములు నాదనీరాజన మండపం నుండి నిర్వహింపజేస్తున్నటువంటి అఖండ మహామంత్ర పారాయణ 358వ రోజులోనికి, సుందరకాండ పారాయణ 296వ రోజులోనికి మనం ప్రవేశించాము. యథాపూర్వంగా స్వామివారి యొక్క చరణార విందములకు నాదనీరాజనాన్ని సమర్పణ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. ఇందులో ఈరోజు త్యాగరాజస్వామి వారు చేసినటువంటి ఒక కృతి ముత్యాల చవికెలో ముదము మీరగను అని త్యాగరాజస్వామి వారు సీతమ్మతో కలిసి ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి దివ్యమైన వైభవాన్ని కీర్తించారు. ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తెలియజేస్తూ అద్దాల మండపం అమరు రాఘవుని ముద్దుబారగ చూచి మునులెల్ల పొగడా అని అంటూ ఆ అద్దాల మండపంలో ముద్దును కలిగించేటటువంటి శ్రీరామచంద్రుడి యొక్క సౌందర్యమైనటువంటి స్వరూపము మునులెల్లా కూడా కీర్తిస్తూ ఉండగా, దేవకాంతలు దివ్యజ్యోతులు పట్టి పరమపావనుడైనటువంటి శ్రీరాముడి యొక్క గుణగుణములు కీర్తిస్తూ ఉండగా, కమలపత్రముల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రుని చూసి సంతోషంగా దేవతలందరూ కూడా పూలవర్షాన్ని కురిపిస్తూ ఉంటే, త్యాగరాజు ఆ వేళ దయతో పాడా అని ముత్యాల మండపములో సీతామహాసాధ్వితో కలిసినటువంటి సత్యవంతుడైన శ్రీరామచంద్రుడు సంతోషాన్ని కలిగింపజేస్తున్నాడు అని సీతావల్లభుని యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటిని కూడా ఆవిష్కరింపజేశారు. ఆ దివ్యమైనటువంటి కీర్తనను సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు బి చిన్నమ్మదేవి గారు వారి యొక్క గాత్రంతో ఆలపిస్తారు. అలాగే ఎల్ జయరాం గారు వయలిన్ సహకారాన్ని, మారుతి రఘురాం గారు మృదంగ సహకారాన్ని కూడా వారికి అందజేస్తారు. ఈ దివ్యమైనటువంటి రామ వైభవాన్ని ప్రకటింపజేసేటటువంటి కీర్తనను విని తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ముత్యాల చవికెలో ముదము మీరగను, ముత్యాల చవికెలో ముదము మీరగను, ముత్యాల చవికెలో ముదము మీరగను, సత్యవంతుడు సీతా సతితో చల్లగాను, ముత్యాల చవికెలో ముదము మీరగను, సత్యవంతుడు సీతా సతితో చల్లగాను, ముత్యాల చవికెలో. అద్దాల మంటపం బమరు రాఘవుని, అద్దాల మంటపం బమరు రాఘవుని, ముద్దుగా రగదూచి మునులెల్ల పొగడ. అద్దాల మంటపం బమరు రాఘవుని,
ముద్దుగారగూచి మునులెల్ల పొగడ ముత్యాల సవికెలో ముదము మీరగను సత్యవంతుడు సీతా సతితో చల్లగాను ముత్యాల సవికెలో దేవసుదతులు పట్ట దివ్య జ్యోతులను దేవసుదతులు పట్ట దివ్య జ్యోతులను పావనుని గుణములను పాడేరు మిగుల దేవసుదతులు పట్ట దివ్య జ్యోతులను పావనుని గుణములను పాడేరు మిగుల ముత్యాల సవికెలో ముదము మీరగను సత్యవంతుడు సీతా సతితో చల్లగాను ముత్యాల సవికెలో సురలు సుమముల వాన కురిగింపజేసి సురలు సుమముల వాన కురిగింపజేసి సరసి జాక్షుని చూచి సంతసిల్లగను సురలు సుమముల వాన కురిగింపజేసి సరసి జాక్షుని చూచి సంతసిల్లగను ముత్యాల సవికెలో ముదము మీరగను సత్యవంతుడు సీతా సతితో చల్లగాను ముత్యాల సవికెలో రాగతాళ మృదంగ రవళిచే బాగా రాగతాళ మృదంగ రవళిచే బాగా త్యాగరాజవు వేళ దయతో పాడ రాగతాళ మృదంగ రవళిచే బాగా త్యాగరాజవు వేళ దయతో పాడ ముత్యాల సవికెలో ముదము మీరగను సత్యవంతుడు సీతా సతితో చల్లగాను ముత్యాల సవికెలో ముదము మీరగను సత్యవంతుడు సీతా సతితో చల్లగాను ముత్యాల సవికెలో త్యాగరాజస్వామి వారు ఒక్కొక్క కృతిలో ఒక్కొక్క వైనంగా ఆ శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని వర్ణన చేస్తారు. ఇందులో ముత్యాల పందిరి, ముత్యమనంగానే చల్లటి స్పర్శను కలిగినటువంటిది, చల్లదనాన్ని కలిగింపజేసేటటువంటిది. ఆ ముత్యములన్నీ కూడా సమూహంగా ఉన్నటువంటి ఆ ముత్యాల పందరిలో అమ్మవారితో పాటు కలిసి చక్కగా సమస్త ప్రపంచాన్ని కూడా చల్లగా రక్షించేటటువంటి రామచంద్రుడి యొక్క వైభవాన్ని విన్నాం. ఆ రామచంద్రుడి యొక్క దివ్య పాదార విందములకు నమస్కారం చేసుకుంటూ ఈనాటి సుందరకాండ పారాయణను గురు ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకొని పారాయణ శ్లోకం వరకు కూడా మనం అందరము కూడా కలిసి సమష్టిగా సంకల్పపూర్వకంగా ఈ పారాయణను ప్రారంభం చేసుకుందాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః
श्रीमदादिवराह क्षेत्रे विराजमानस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीपद्मावती जानेः भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ धर्मविग्रहस्य श्रीरामचन्द्रप्रभोः पादसेवकस्य हनुमतः प्रसादेन अस्मिन् भुवने विषूचिकाग्निजनित समस्त दुष्प्रभाव निर्मूलनद्वारा सर्वेषाम् आस्तिकमहाजनानाम् सर्वविध सुस्थिरता सिद्ध्यर्थम् विद्यावित्तव्यापार देशरक्षणादिरङ्गेषु सर्वतोमुखाभिवृद्धिद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् सद्भावानाम् सत्सङ्कल्पानाम् सत्कार्याणाम् च सर्वतोमुख विजयसिद्ध्यर्थम् भारतवर्षस्य अभिवृद्धौ निमग्नानाम् अधिकारिणाम् सैनिकानाम् कर्षकवणिगादीनाम् उपाध्याय वैज्ञानिक वैद्यादीनाम् च सर्वेषाम् सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थम् श्रीरामचन्द्ररूपान्तरस्य श्रीमद्वेङ्कटेश्वर परब्रह्मणः श्रीमदाञ्जनेयस्य च परिपूर्णानुग्रहसिद्ध्यर्थम् श्रीमद्वाल्मीकिरामायणान्तर्गते सुन्दरकाण्डे यथाशक्ति 53 सर्गश्लोकपारायणम् श्रीधन्वन्तरिमन्त्रपारायणम् तथा श्रीगोपालसहस्रनामस्तोत्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीराम प्रार्थना। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। श्री आञ्जनेय प्रार्थना। गोष्पदीकृतमाराशिम् मशकीकृतराक्षसम् रामायण महामाला रत्नम् वन्दे नीलात्मजम्। श्री वाल्मीकि प्रार्थना। कूजन्तम् राम रामेति मधुरम् मधुराक्षरम् आरुह्य कविता शाखाम् वन्दे वाल्मीकि कोकिलम्। श्री हनुमते नमः। अथ सुन्दरकाण्डे 53 सर्गः। तस्य तद्वचनं श्रुत्वा दशग्रीवो महाबलः देशकालहितं वाक्యం భ్రాతురుత్తరమబ్రవీత్. ఎప్పుడైతే తన సోదరుడు మహాబలుడైనటువంటి విభీషణుడు దూతవధ కూడదన్నయ్య, మనం ఏదైనా కూడా వానరుడికి శిక్షాస్మృతిని అనుసరించి ఏవైతే శిక్షను విధించచ్చో దూతగా వచ్చాడు గనక ఆ శిక్షను వేద్దాము అని చెప్పాడు. ఆ వాక్యములు విని చాలా సంతోషించినటువంటి రావణాసురుడు ఇప్పుడు విభీషణుడికి ఆయన ప్రత్యుత్తరాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మహాబలః దేశకాలహితం అన్నారు. మహాబలుడైనటువంటి విభీషణుడు దేశకాలమునకు అనుసరించినటువంటి ఒక ఆలోచనను రావణాసురుడికి చెప్పారు అన్నారు. దేశకాలహితమైనటువంటిది అని అంటే వాళ్ళు ఉండేటువంటి రాక్షస క్షేత్రములో
ఏవైతే క్రూర కర్మ చేయాలని సంకల్పించాడో దానికి ఆదేశాన్ని ఇస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఆయన మనస్సులో ఈయనను శిక్షించాలి అంటే మనస్సులో బాగా పగ ప్రతీకారములు అనేటువంటివి రోషము చేత ఏర్పడినప్పుడు వెంటనే చంపేస్తే ఏమొస్తుంది, వీడిని వెంటనే సంహరించకూడదు, అంగవైకల్యం కలిగించి దాని ద్వారా దుఃఖిస్తూ ఉంటే చూసి ఆనందించాలి అనేటువంటి దుర్బుద్ధితో ఉన్నాడు గనక అందుకని మహాబలుడైనటువంటి విభీషణుడు యొక్క మాటలను విన్నాడు. అంతేగాని దేశకాలములకు మించి ఏవైతే భగవతత్వమునకు సంబంధించినటువంటి ఉంటాయో అటువంటి ఆలోచన చేయలేదు రావణాసుడు. తన యొక్క ప్రవృత్తికి తగినటువంటి ఆలోచన చేసి ఆయన సోదరుడికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఆయన తగు ఆదేశములకి ఆయన శ్రీకారం చుట్టాడు. ఇక్కడ విభీషణుడు మహాబలుడని చెప్పడం ఏమిటి అనంటే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని చెప్తూ ఉంటారు. అంటే వాసుదేవ మననము అని చెప్పి ఒక గ్రంథం ఉన్నది. భగవాన్ వాసుదేవోత్ర కీర్త్యతేత్ర సనాతన. ఎవరైతే సనాతనుడై ఉన్నాడో అటువంటి పరమాత్మను త్రేధా నిధతే పదం అని చెప్పి ఈ యొక్క విశ్వాంతరములంతా కూడా తన శక్తి చేత నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పి భావిస్తారో వాడు మహాత్ముడవుతాడు, వాడు మహాబలుడవుతాడు అని చెప్పి చెప్తోంది. అంటే వాసుదేవ మననం ద్వారా మనకి ఏమి లభిస్తుంది అని అంటే శక్తి లభిస్తుంది. తద్వారా మనస్సు వాక్కు కర్మ భగవంతుని యొక్క కార్యాచరణలో అవి శ్రేష్టమైనటువంటివి అవుతాయన్నమాట. ఇక్కడ భగవంతుని పక్షాన వచ్చినటువంటి ఆంజనేయ స్వామి వారికి హితాన్ని చేకూర్చాలి అని చెప్పి ఏదైతే భాగవతోత్తముడైనటువంటి విభీషణుడు కాస్త దయావాదం చేశాడో దానిని స్వీకరించాడు. కనుక సత్కర్మాచరణ అలాగే సదుపదేశము ఇవన్నీ కూడా బోధనగా ఉండేటువంటి వాడు మాట్లాడితే ఆ మాటకి శక్తి ఉంటుంది. కనుక రావణుడు అంతటి వాడు తన దురాలోచనను పక్కన పెట్టి కొంత శిక్షను తగ్గిద్దాము అనేటువంటి దానికి అంగీకరించాడు. అటువంటి శ్లోకరత్నాన్ని చక్కగా మనం పారాయణం చేసుకుందాం. తస్య తద్వచనం శ్రుత్వా దశగ్రీవో మహాబలః దేశకాలహితం వాక్యం భ్రాతురుత్తరమబ్రవీత్ తస్య తద్వచనం శ్రుత్వా దశగ్రీవో మహాబలః దేశకాలహితం వాక్యం భ్రాతురుత్తరమబ్రవీత్ సమ్యగుక్తం హి భవతా దూతవధ్యా విగర్హిత అవశ్యంతు వధాదన్యః క్రియతాం అస్య నిగ్రహః. విభీషణ, నువ్వు చెప్పేటువంటిది చాలా బాగానే ఉంది. దూతవధ చేయకూడదు, అది నింద్యమైనటువంటిది. అయితే వధ చేయకూడదు, కానీ ఈ రామదూతను నిగ్రహించడానికి మాత్రం ఏదో ఒక చర్య చేపట్టవలసిందే అనేటువంటిది ఆయన తీర్మానం చేశాడు. అంటే వధ అనేటువంటిది ఒక్కటి ఆయన విరమించాడు, కానీ వానరుణ్ణి అయ్యో శాఖామృగాన్ని అని చెప్పుకుంటున్నాడు, రామదాసుణ్ణి నేను, నాదంటూ ఏమీ లేదు, నేను కేవలం నా ప్రభు ఆదేశం మేరకు సుగ్రీవ ఆజ్ఞతో పాటు సకల కళ్యాణ గుణాభిరాముడు గనక భగవంతుని కార్యం అని చెప్పి నేను భావించి చేస్తూ ఉన్నాను. కనుక నేను చేసింది దూత కార్యము అని చెప్పి ఆయన చెప్పారు. చెప్పినటువంటి దాన్ని గుర్తించి దూతని శిక్షించాలి అనేటువంటిది అదేమీ చేయవలసినటువంటి పనేమీ కాదు. అంటే దూత తన యొక్క హద్దులను అతిక్రమించి కనుక ప్రవర్తిస్తే, మనస్సు గాయపరిస్తే, తీవ్రమైనటువంటి ధర్మాపచారం చేస్తే అప్పుడు శిక్షించాలి. ఆంజనేయ స్వామి వారు చేసినటువంటి అపచారం అంటూ ఏమీ లేదు. పోగొట్టుకోబడినటువంటి రామధర్మపత్నిని ఆయన అన్వేషించి కనుక్కున్నారు. అది ధర్మకార్యం, దైవ కార్యం. పరదారాపహరణం అనేటువంటిది నీచుడైన రావణాసురుడు చేసినటువంటి పని. ఈయన చేసినటువంటిది ధర్మకార్యం. పైగా ఆమె శోకానికి సాక్షీభూతమైనటువంటి అశోకవనాన్ని విధ్వంసం చేశారు. ఇది మరింత ధర్మకార్యం.
అడ్డొచ్చినటువంటి వాళ్ళు ఆయన్ని గాయపరిచిన తరువాతనే వాళ్ళని స్వామి శిక్షించారు. ఇది ధర్మకార్యమే. ఆయన కోరుకున్నది ఏమిటి? చిన్న పని, నాది ఇంతే పని ఉన్నది అన్నారు. ఏమిటది? హితము చెప్పాలి. హితము చెప్పాలి అంటే సామము అనేటువంటి దానికి లొంగేటువంటి వాళ్ళు కాదు. కనుక ఏమి చేయాలి? స్వామి ఆలోచించి అశోకవన విధ్వంసం చేశారు. అడ్డొచ్చినటువంటి వాళ్ళు, తనను దాడి చేసేటువంటి వాళ్ళని ఆయన సంహరించారు. అయినప్పటికీ కూడా తన యొక్క రోషము చేత, తను పొందినటువంటి పుత్రవధాజనితమైనటువంటి అమర్ష చేత రావణాసుడు వధించాలనుకున్నాడు. విభీషణోపదేశము చేత కొంత లొంగాడు. కొంత లొంగినటువంటి వాడు ఈయనకి ఏదో ఒక హాని తలబెట్టాలి శారీరకంగా అని చెప్పి సంకల్పించాడు. ఆ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. సమ్యగుక్తం హి భవతా సమ్యగుక్తం హి భవతా దూతవధ్యా విగర్హితా దూతవజ్జా విగర్హితా అవశ్యం తు వధాదన్యః అవశ్యం తు వధాదన్యః క్రియతామస్య నిగ్రహః క్రియతామస్య నిగ్రహః సమ్యగుక్తం హి భవతా సమ్యగుక్తం హి భవతా దూతవధ్యా విగర్హితా దూతవజ్జా విగర్హితా అవశ్యం తు వధాదన్యః అవశ్యం తు వధాదన్యః క్రియతామస్య నిగ్రహః క్రియతామస్య నిగ్రహః కపీనాం కిల లాంగోలమిష్టం భవతి భూషణం తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు. వానరులకు అలంకారమైనటువంటిది వాళ్ళ యొక్క తోక. ఆ తోక అంటే కోతులకు చాలా ఇష్టం గనక దాన్ని కాల్చేయండి. ఆ కాల్చబడినటువంటి తోకతో పుండైపోయిన తర్వాత ఈ వానర వీరుడు ఈ లంకా నగరాన్ని నుంచి ఎలా వెళ్తాడో చూద్దాము అంటున్నాడు. అంటే ఆ తోక కనుక కోతులకు నష్టమైపోతే అవి కేవలం సంచరించడానికి కూడా వాటికి శక్తి ఉండదు, అంత బలం ఉంటుంది వాటికి. కనుక ఈయన ఎంత ఆలోచన చేశాడు? వధ నుంచి విముఖుడయ్యాడు అని అనుకుంటున్నాం, కానీ ప్రాణ నష్టముతో సమానమైనటువంటి నష్టాన్ని చేకూర్చాలి అని అనుకుంటున్నారు. వానరులకు ఆ పుచ్చము చాలా బలమైనటువంటిది. ఆంజనేయ స్వామి వారు కూడా మహేంద్రగిరి నుంచి బయలుదేరి లంకానగరాన్ని చేరేటువంటి లోపల ఆ తోకని తన యొక్క వేగానికి అనుగుణంగా ఆయన వాయుమండలంలో ఆయన వెడుతూ ఉండేప్పుడు, దాని పైన వెళ్ళేటప్పుడు కానీ లేదా సముద్రం పైకి ఆయన దగ్గరికి వెళ్ళి పైకి వెడుతూ ఉండేటువంటి సమయంలో కానీ ఆ తోకను ఎలా ఎలా వాడారో మనకి వాల్మీకి మహర్షి చక్కగా అభివర్ణించారు. కొన్ని చోట్ల ఆయన నిటారుగా ఉంచారు, కొన్ని చోట్ల పైకి ఎత్తారు, కొన్ని చోట్ల వంకరగా పెట్టారు. అంటే ఆ వేగమునకు తోక బాగా ఉపయోగిస్తుంది. అంతేకాదు అసలు ఆయన యుద్ధానికి విజృంభించినప్పుడు తోకను బాగా గట్టిగా నేలకేసి కొట్టారు. అంటే తాము చేయవలసినటువంటి కార్యమునకు చాలా బలమై నిలిచేటువంటిది వాళ్ళకి ఆ లాంగులం. కనుక వానరులకు ఇష్టమైనటువంటిది మాత్రమే కాదు, వాళ్ళకి కార్యముల్లో శక్తినిచ్చేటువంటిది, దాని ద్వారా ప్రచోదితమై వాళ్ళు కార్యనిర్వహణ అనేటువంటిది, ఆహార సమార్జనం కావచ్చు, శత్రువులపై దాడి కావచ్చు, వాటికి ఉపయోగపడేటువంటిది తోక. కాబట్టి ఆ తోకకు నిప్పి పెట్టేయమని చెప్పి రావణాసుడు చెప్తూ ఉన్నాడు. అంటే వాటికి ఏదైతే ప్రాణప్రదమో, ఏదైతే వాళ్ళ జీవన విధానంలో అది ఒక ప్రధానమైనటువంటి సాధనమో దాన్ని కాల్చేయమన్నారు. మానవుడికి వెన్నుముక ఎలాగో వానరులన్నింటికీ కూడా తోక అలాగా అని చెప్పి పెద్దలు చెప్తారు. స్నాయు బలం మనుష్యాణం సర్వచింతన హేతుకం. స్నాయు అంటే వెన్నుముక. ఈ వెన్నుముక ఇలా నిటారుగా ఉండేటువంటిది 84 లక్షల ప్రాణికోట్లలో కేవలం మానవుడికి మాత్రమే. నరుడు దీన్ని ఇలా పొందిన తరువాత ఆహారము, నిద్ర, భయము, ఈ సంసార సుఖము ఇవి పొందటం అనేటువంటిది పశుపక్షాదుల వలె ఇది జీవితానికి పరమార్థం కాదు. ఈ వెన్నుముక ఇలా నిటారుగా ఉండటం వల్ల ప్రాణాయామము చేసుకుని దాని ద్వారా సిద్ధి పొందవచ్చు. ఆ ప్రాణాధార శక్తికి అది చైతన్య స్వరూపం. సుషుమ్నా నాడి అనేటువంటిది ఆ యొక్క దివ్య నాడీ మండలం ద్వారా అది ప్రచోదితం అవుతుంది. ఆ సుషుమ్నా శక్తిని ఇచ్చేటువంటి ఆ వెన్ను పాము అంటారు. ఎందుకని వెనుపాము అని అంటాం అంటే పాము ఆకృతిలోనే ఉంటుంది, శేషాకారంలో ఉంటుంది, దాని యొక్క శిరస్సు పృష్ఠభాగంలో ఉంటుంది.
పుచ్చం ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే యోగ మార్గంలోకి వెళ్ళినటువంటి వాడు క్రమంగా ఆ యొక్క సాధన ద్వారా తనలో ఉండేటువంటి ఆ యొక్క శక్తిని ఉద్దీప్తం చేసుకుంటూ ఉంటాడో క్రమంగా ఆ పృష్ఠ శక్తి దగ్గర నుంచి ఈ నాభీ శక్తి దాకా వచ్చిందో వాడికే తెలిసిపోతుంది. భగవద్ అనుభూతులు కలుగుతూ ఉంటాయి. కొన్ని అద్భుతమైనటువంటి మానవేతరమైనటువంటి శక్తులు కూడా వాళ్ళకి లభించాయి అనేటువంటిది వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ తెలిసినప్పుడు వాటిని దుర్వినియోగం పరుచుకుంటారు చాలామంది. అది భగవంతుడిని పొందటానికి మానవుడు మాధవుడిగా మారటానికి ఉపయోగపడేటువంటిది ఆ యొక్క శక్తి అని తెలియక ఆ క్రియాశక్తిని పోగొట్టుకుంటారు. కనుక మానవుడికి ఈ యొక్క వెనుబాము వల్ల ఎలా శక్తి వస్తుందో వానరులకు తోక వల్ల అలా వస్తుంది అన్నారు. స్నాయు బలం మనుష్యాణం సర్వచింతన హేతుకం వాలం బలం వానరాణం సర్వకార్య నియామకం. ఆ వానరులకి అన్ని కార్యముల యందు నియామకం చేసేటువంటి శక్తి ఎలా వస్తుంది అంటే ఆ తోక వల్లే. వాలం అంటే తోక వల్ల వస్తుంది. నరులకి వెనుబాము వల్ల ఎలా వస్తుందో అలాగా వానరులకి ఈ యొక్క తోక వల్లే వస్తుంది. కనుక అటువంటి శక్తి వచ్చేటువంటి దానికి ప్రధానమైనటువంటి ఆ వాలమును కాల్చేయండి అని చెప్పి రావణుడు ఆదేశం ఇచ్చాడు. ఆ శ్లోకరత్నాన్ని చక్కగా పారాయణం చేసుకుందాం. కపీనాం కిల లాంగూలం కపీనాం కిల లాంగూలం ఇష్టం భవతి భూషణం ఇష్టం భవతి భూషణం తదస్య దీప్యతాం శీఘ్రం తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు తేన దగ్ధేన గచ్చతు కపీనాం కిల లాంగూలం కపీనాం కిల లాంగూలం ఇష్టం భవతి భూషణం ఇష్టం భవతి భూషణం తదస్య దీప్యతాం శీఘ్రం తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు తేన దగ్ధేన గచ్చతు తతః పశ్యంతు ఇమం దీనం అంగవైరూప్యకర్షితం సమిత్రజ్ఞాతయ సర్వే బాంధవాః ససుహృజ్జనాః. అప్పుడు ఈ అంగవైకల్యం చేత ఈ వానరుడు కృషించిపోయి దీనుడైపోయి తన బంధువులు ముందు, అంటే జ్ఞాతులు ఉంటారు, మిత్రులు ఉంటారు, లేదా ఆత్మీయమైనటువంటి కుటుంబానికి దగ్గరైనటువంటి సుహృజ్జనులు ఉంటారు. వీళ్ళందరూ కూడా వీడు ఏమి పూర్వజన్మలో మహాపాపం చేశాడో, పాపం ధర్మాత్ముడైనా కూడా ఇలాంటి శిక్షకు గురయ్యాడు అని చెప్పి జాలి చూపిస్తూ ఉంటారు. నిజానికి ఏదన్నా ప్రమాదము చేత వచ్చేటువంటి అంగవైకల్యం కానీ జన్మతః వచ్చేటువంటి అంగవైకల్యం కానీ పెద్ద ప్రమాదం కాదండి. మానసికంగా వచ్చేటువంటి అంగవైకల్యమే పెద్ద ప్రమాదం. అది కలిగినటువంటి వాడు రావణాసుడు. వానరయోధుడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి నిష్కామంగా కర్మ చేసినటువంటి హనుమంతుడి యొక్క తోకకి నిప్పు పెట్టి కాల్చేయమని చెప్పి ఆదేశం ఇచ్చాడు. ఎంత దురాత్ముడు! ఆయనకి అంగవైకల్యం కలిగితే చూసి ఆనందిస్తాడా? అంటే ఒకళ్ళు ఏడుస్తూ ఉంటే చూసి ఆనందించేటువంటి వాళ్ళని ఏమంటారు? ఇంగ్లీష్ మీడియంలో శాడిస్టులు అంటారు. చూడండి, ఒక వ్యక్తి లేదా ఏదైనా ఒక ప్రాణి ఒక అంగాన్ని కోల్పోతే ఆ అంగాన్ని మళ్ళీ వాళ్ళు తెచ్చుకోగలుగుతారా? కృత్రిమమైనటువంటి అవయవాన్ని అమర్చుకున్నా సహజంగా ఉండేటువంటి అవయవ శక్తిని వాళ్ళు పొందగలుగుతారా? ఎంత నికృష్టమైనటువంటి చింతన! అంత అపరాధం చేస్తే వాళ్ళకి ఆ శిక్ష విధిస్తే పర్వాలేదు. అపరాధం చేయనటువంటి వాళ్ళకి శిక్ష విధించాడు అంటే అధికారం ఉంది కదా అని చెప్పి వాడు మానసిక రోగే కదా. ఈ మానసిక రోగాలు ఇవి పోవాలి, ఈ వైకల్యాలు పోవాలంటే భగవంతుడి యొక్క ఆనంద కర్పూర నీరాజనాన్ని చూడాలి. ఆనంద నిలయుడు ఉత్సవరాయుడే వచ్చినప్పుడు ఆయన్ని దర్శించాలి అంటారు. ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శార్ణ్యనః అంటారు. ఏం ఉత్తప్పుడు చూడకూడదా అండి? శార్ంగాయుధరుడైనటువంటి శ్రీనివాస ప్రభువుని ఏం ఉత్సవంలోనే దర్శించాలా? అందుకేనా అండి మీ స్వామివారికి 365 రోజులు ఉంటే 470కి పైగా వైఖానస ధర్మశాస్త్ర విధులు, ఉత్సవాలు, ఊరేగింపులు ఏర్పాటు చేసేశారు అని అంటారు. అంటే ఎప్పుడైతే ఆ నీరాజన కాంతుల మధ్య భగవంతుణ్ణి దర్శిస్తే మనకుండేటువంటి మనోవికారములు పోతాయట, మనోవైకల్యం పోతుంది అన్నారు. ఆ వైకల్యం అసలు ఎందుకు వస్తుందండి మనస్సుకి అంటే దారేషణ, ధనేషణ, ఈ పుత్రేషణ అనేటువంటి వాటి వల్ల వస్తుంది.
గొప్ప భార్య కావాలి, భార్య చేత ప్రశంసితుడై ఉండాలి. ఇదేనా జీవితానికి పరమార్థం? భార్య సహధర్మచారిణి, మనతో పాటు ధర్మాచరణ చేస్తూ ఉంటే ఆవిడ కూడా సంతోషాన్ని పొందుతుంది. అలాగే ధనం కావాలి. ఎందుకు కావాలి ఈ ధనం? కేవలం కామసుఖాన్ని పొందటం కోసం కాదు. ధర్మాన్ని మనం ఆశ్రయించి పొందినటువంటి ఈ అర్థముతో భగవత్ కార్యములన్నీ కూడా మనం సుఫలం చేసుకుని పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందటానికి కావాలి. లేకపోతే జీవితం కేవలం ధనేషునికి దారు సదృశ్యం అయిపోతుంది. చెక్క ఎలాగో డబ్బు మాత్రమే సంపాదించాలి అనేటువంటి వాడు ఏ భగవద్ అనుభూతి ప్రకృతిలో మానవుడిగా పుట్టినా వాడు పొందలేడు. అలాగే పుత్రేషణ, పుత్రుడు పుట్టక ముందు పుట్టలేదు అంటాడు. పుట్టిన తర్వాత వాడు ధర్మాత్ముడై ఉండాలి. నిరంతరం వాడు యజ్ఞయాగాదులు, లేకపోతే భగవద్ ఆలయ నిర్మాణాదులు, లేకపోతే ఏవో తనకు తోచినటువంటి పేదవాళ్ళకి ఏవో ఒకటి ఇస్తూ ఉంటాం. ఇలా మంచి కార్యములు చేస్తూ ఉంటే వాడిని చూసి సంతోషించాలి. ఇలాంటివి లేకుండా కేవలము ఆ ఈశనత్రయం కోసం ఉండేటువంటి చింతన ఏదైతే ఉంటుందో, దానికోసం జీవితం పరితాపకరం అవటం ఏదైతే ఉంటుందో అదే మనస్సుకు వైకల్యం అన్నారు. ఇది తొలగాలంటే భగవంతునికి సమర్పించేటువంటి ఆ తిరునీరాజనాన్ని దర్శించాలి. ఉత్సవేషు చ సర్వేషు విష్ణోః నీరాజనం శుభం ఈశనత్రయ నిర్మూలం మనోవైక్లభ్యహారకం. మనస్సుకి వైక్లభ్యము కలుగుతుంది. వైక్లభ్యము అంటే క్లైబ్యం కాదు. క్లైబ్యం అంటే నపుంసకత్వం. వైక్లభ్యం అంటే అది బాగా మమకారం ఏర్పడిపోవటం వల్ల, ఈ దారేషణ ధనేషణ పుత్రేషణలు కోరుకున్నటువంటి వాళ్ళకి మమకారం ఎక్కువైపోయి వాళ్ళు ఏదన్నా ఒక గ్రామాంతరానికి వెళ్తే కూడా అయ్యో నా పుత్రుడు ఊరొదిలి వెళ్ళాడు, ఏమైపోతాడో అని ఉండే మనశ్శాంతి కూడా కోల్పోతాడు. స్నేహాదరణ్యౌకసః పీడ్యంతే గృహిణః కథన్ను తనయా విశ్లేష దుఃఖైర్నవైః అంటాడు. వైక్లభ్యం మమ తావదీదృశమహో అంటాడు కణ్వ మహర్షి. అయ్యో, దొరికినటువంటి శకుంతలను నా ఆశ్రమంలో పక్షులు పీడిస్తాయని చెప్పి భయపడి తెచ్చి పెంచుకున్నాను. దీని చేతనే నా మనస్సుకు వైక్లభ్యం కలిగేసింది, ఇంత మమకారం కలిగింది. ఇంకా కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులకి ఆ ఆడపిల్లల అత్తవారింటికి వెళ్ళిపోతే ఎంత వైక్లభ్యం కలుగుతుందో అన్నారు. అంటే మనస్సుకి ఎంత కష్టం ఏర్పడుతుంది అని అర్థం. కనుక మన మనస్సుకి ఈశనత్రయం వల్ల ఏదైతే కష్టం ఏర్పడుతుందో అది వైకల్యము అన్నారు. ఆ మనోవైకల్యం తొలగాలంటే భగవంతుడికి సమర్పించేటువంటి ఆ కర్పూర నీరాజనాలను మనం దర్శించాలి. అప్పుడు ఆ భగవంతుడిని పాదార విందముల నుంచి శిరఃపర్యంతము దర్శిస్తే మనకి అది తీరుతుంది. రావణాసుడు పూజలు చేశాడు, ఆయన కూడా ఎన్నో కర్పూర నీరాజనాలు, మనం షోడశోపచారాలు చేస్తే ఆయన చతుషష్ఠ్యోపచారాలు చేశాడో మనకేం తెలుసు. అలా ఇచ్చినా కూడా దానివల్ల ఎటువంటి అనుభూతి పొందలేదు. భక్తి లేని పూజ పత్రి చేటు. ఊరికే వేరే భాగవతోత్తముడికి అందకుండా మనం వెళ్ళిపోయేసి పూలు పళ్ళు అన్నీ కూడా భగవత్ సమర్పించవలసినటువంటి వస్తువులను మనం పాడి చేయటం తప్పించి, భక్తి ఉంటే అవి భగవంతుడికి సమర్పిస్తే ఆ పూజ అది పూర్ణ ఫలాన్ని ఇస్తుంది, లేకపోతే కేవలం యాంత్రికం అయిపోతుంది. కనుక భక్తి ఉండాలి. అటువంటి భక్తి భావన లేనటువంటి సంస్కారముతో నిండినటువంటి వాడు రావణాసుడు. కనుక గొప్ప నిష్కామ కర్మయోగి అయినటువంటి హనుమంతుడిని తోక కాల్చేసి వాడు అంగవైకల్యం పొంది తన బంధువుల చేత అలాగే స్నేహితుల చేత చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాడే అని చెప్పి జాలిపడుతూ ఉంటే ఎలా ఉంటుందో దానిని భావించి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఎంత దుస్థితి ఏర్పడింది చూడండి. తపస్సు చేసినటువంటి వాడికి, శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడికి మనస్సులో సన్మార్గం పట్ల ఒక ప్రయత్నపూర్వకమైనటువంటి ఆచరణ అనేటువంటిది ఏర్పడకపోవటం వల్ల, ఆ మానసికమైనటువంటి ధర్మాచరణ పట్ల దృష్టి లేకపోవటం వల్ల ఇలాంటి దుస్థితి కలిగింది. అటువంటి స్థితి మనకు కలగకూడదు. అభ్యుదయకరంగా ఉండాలి. భగవంతుని యొక్క కర్పూర నీరాజన కాంతుల మధ్య మన మనోవైకల్యం అంతా కూడా హరించబడాలి అనేటువంటి దీక్షతో శ్లోకపారాయణం చేసుకుందాం. తతః పశ్యంతు ఇమం దీనం దీనం అంగవైరూప్యకర్షితం అంగవైరూప్యకర్షితం
సమిత్రజ్ఞాతయః సర్వే సమిత్రజ్ఞాతయః సర్వే బాంధవాః బాంధవాః ససుహృజ్జనాః సుహృజ్జనాః తతః పశ్యంతిమం దీనం తతః పశ్యంతిమం దీనం అంగవైరూప్యకర్షితం అంగవైరూప్యకర్షితం సమిత్రజ్ఞాతయః సర్వే సమిత్రజ్ఞాతయః సర్వే బాంధవాః ససుహృజ్జనాః బాంధవాః సుహృజ్జనాః ఆజ్ఞాపయద్రాక్షసేంద్ర పురం సర్వం సచత్వరం లాంగూలేన ప్రదీపేన రక్షోభి పరినీయతాం. మండుతూ ఉండేటువంటి తోకతో ఉండేటువంటి ఈ వానర వీరుణ్ణి బాగా మన పురవీధుల్లో బాగా తిప్పండి. అప్పుడు ఈయన పెడబొబ్బులు పెడుతూ ఏడుస్తూ ఉంటాడు కదా, ఇది పురంలో ఉండే వాళ్ళందరూ బాగా చూడాలి అని రావణాసుడు ఆలోచన. పైగా సచత్వరం అంటున్నాడు, అంటే 4 వీధుల కూడల్లో పెద్ద మనుషులందరూ కూర్చోవటానికి ఒక వేదికను ఏర్పరుచుకుంటారు, దాన్ని చత్వరం అంటారు. ఆ చత్వరాల దగ్గర కూడా బాగా తిప్పండి అని అంటున్నాడు. అంటే ఆయన్ని తిప్పుతూ ఉంటే ఆహా, రావణుడు తన ద్రోహులకి ఎంత శిక్ష విధించాడు, కాబట్టి రావణుడి యొక్క ఆజ్ఞల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆయన పాలితులంతా కూడా భావిస్తారు. ఇలాంటి ఆలోచన ఉంటుంది దురాత్ముడికి. అంతేకాదు, ఈ వానర వీరుడి వల్ల కొంతమంది యోధులు పోయారు, కొంతమంది అంటే వేలాది మందిని చంపేశారు. మొదటి దెబ్బకే స్వామి 80,000 మంది ఆ రావణ కింకరుల్ని యుద్ధ సన్నద్ధ దీక్షా దక్షుల్ని సంహరించేశాడు. కాబట్టి అలా వారి కుటుంబాలు బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరికీ బాగా వీడి ప్రవృత్తే కదా రాజానుమతో ధర్మ. రాజుగారు మహా దురాత్ముడైతే ప్రజలు ఏమన్నా అంత గొప్ప అభ్యుదయశీలతో ఉంటారా? ఆయన పాలనకు అనుగుణమైనటువంటి చిత్తవృత్తితోనే ఉంటారు. ఎవరి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో అటువంటి ఆలోచన వస్తుంది. అందుకే నాయన ప్రయత్నపూర్వకంగా భగవంతుడి గురించి ఆలోచించండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడికి ఉండేటువంటి దయ, దాక్షిణ్యము, అలాగే ఆశ్రిత రక్షణ, ఇలాంటి కళ్యాణ గుణములన్నీ కూడా భాగవతుల్లో ఉంటాయి. కాబట్టి అలాగా రావణుని యొక్క పాలనలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇలాంటి ఆలోచనలో ఉంటారు. కనుక ఈ నిష్కామ కర్మయోగికి వాళ్ళము తగలబడిపోతూ ఉంటే వచ్చేటువంటి దుఃఖం ఏదైతే ఉందో వాళ్ళు చూసి ఆనందిస్తారు అని చెప్పి ఆయన ఆలోచన అన్నమాట. కాబట్టి ఈయన తోకకు నిప్పెట్టండి, నిప్పు పెట్టి ఈయన లంకానగరంలో ఉండేటువంటి పురవీధుల్లో బాగా తిప్పండి. విశేషంగా సచత్వరం అని చెప్తున్నాడు. అక్కడ ఉండేటువంటి 4 వీధుల కూడల్లో ఉండేటువంటి ఆ యొక్క వేదికల దగ్గర కూడా ఈయన్ని బాగా భ్రమణం చేయించండి అని చెప్పి ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దాన్ని మనం చక్కగా పారాయణం చేసుకుందాం. ఆజ్ఞాపయద్రాక్షసేంద్రః ఆజ్ఞాపయద్రాక్షసేంద్రః పురం సర్వం సచత్వరం పురం సర్వం సచత్వరం లాంగూలేన ప్రదీప్తేన లాంగూలేన ప్రదీప్తేన రక్షోభిః పరిణీయతాం రక్షోభిః పరిణీయతాం ఆజ్ఞాపయద్రాక్షసేంద్రః ఆజ్ఞాపయద్రాక్షసేంద్రః పురం సర్వం సచత్వరం పురం సర్వం సచత్వరం లాంగూలేన ప్రదీప్తేన లాంగూలేన ప్రదీప్తేన రక్షోభిః పరిణీయతాం. రక్షోభిః పరిణీయతాం. తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాః కోపకర్షితాః వేష్టయంతి స్మ లాంగూలం జీర్ణైః కార్పాసకైః పటైః. కోపం చేత చాలా కఠినమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆ రాక్షసులందరూ కూడా ఆయన ఆదేశించాడో లేదో వెంటనే ఆయన యొక్క తోకకు నిప్పు పెట్టడానికి జీర్ణమైనటువంటి వస్త్రములు, జీర్ణ కార్పాసకై, బాగా నూలు బట్టలు నలిగిపోయి ఇంకా అవి కట్టుకోవటానికి ఏమాత్రం ఉపయోగించినటువంటివి పాడుగుడ్డలు ఉంటాయో అవన్నీ పట్టుకొచ్చి ఆయన తోకకు చుట్టేస్తున్నారట. అంటే తోకకు బాగా గుడ్డలు చుట్టి దానిపైన నూనె పోసి దానికి నిప్పు పెట్టేయాలి అని చెప్పి వాళ్ళ సంకల్పం. ఎంత కఠినమైనటువంటి చిత్తవృత్తో వాళ్ళు చూడండి. కాంచనాద్రి కమనీయ విగ్రహం. ఆయన పుట్టంగానే అంజనాదేవికి ఎలా ఉన్నాడు? ఒక బంగారు కొండలో ఉన్నాడు. తల్లి ప్రేమతో ప్రతి బిడ్డను కూడా ఆయన బంగారు కొండలో ఉన్నావురా అని చెప్తుంది పాలు తాగిన తర్వాత. కానీ అంజనాదేవి తపఫలమైనటువంటి ఆంజనేయ స్వామి వారు నిజంగా బంగారు కొండ లాంటి వాడు.
పారిజాత తరుమూల వాసినం. ఎప్పుడు కూడా మన స్వామి వెళ్ళి పారిజాతము వృక్షము కింద కూర్చుంటూ ఉంటాడు. అసలు ఆయన పుడుతూనే సహజంగానే బంగారు కౌపీనంతో పుట్టినటువంటి వాడు, హేమ కుండలములతో హేమ యజ్ఞోపవేతంతో పుట్టినటువంటి వాడు. జన్మ కర్మచ మే దివ్యం అంటాడు కదా పరమాత్మ. అలాగా ఆయన ఒక తపస్సుకు పుట్టినటువంటి వాడు. జీవితమంతా కూడా రామనామాన్ని ఉచ్చరించేటువంటి మహానుభావుడు ఆయన. ఒక హిందీ కవి చమత్కారంగా అంటాడు, నిజంగా సీతమ్మ వారు ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఆ ఉంగరాన్ని జ్ఞాపికను పట్టుకెళ్ళి ఆ స్వామిది ఎలా అయితే ఇచ్చాడో అంగుళీకాన్ని, అలాగే అమ్మవారు ఇచ్చినటువంటి ఆనవాళ్ళని కూడా పట్టుకెళ్ళి రాముడికి ఇచ్చాడు. కానీ ఇచ్చినప్పుడు ఎలా తీసుకెళ్ళాడో ఆయన ఆలోచన చేశాడు. స్పష్టంగా రామాయణంలో ఉండదు కదా, అక్కడ పెట్టుకున్నాడు, ప్రయత్నించాడు, తర్వాత జాగ్రత్త పెట్టుకున్నాడు అని అంటారు. కాబట్టి ఎక్కడ పెట్టుకున్నారు అని అంటే వానరములన్నీ కూడా ఈ దవడలో పెట్టుకుంటూ ఉంటాయి, విలువైనటువంటివన్నీ కూడా. మన ఆంజనేయ స్వామి వారు కూడా రామనామాంకితమైనటువంటి అంగుళీయకాన్ని ఆయన నోట్లో పెట్టుకున్నట్టు. అందువల్ల ఆ నామశక్తి చేత ఆయనకి బాగా పవిత్రత వచ్చేసి ఆయన వాక్కుకి అంత మాధుర్యం వచ్చేసింది. కనుక మనం కూడా ముఖానికి ఏది అలంకారం అంటే ఈ పౌడర్లండి, స్నోలండి అని కాకుండా రామనామమే అలంకారము. ఓం రామ్ రామాయ నమః అనేటువంటి నామం అంటూ ఉంటే ప్రతి భాగవతోత్తముడు కూడా సంతోషిస్తూ ఉంటాడు. కనుక అలాగా రామనామాంకితమైనటువంటి వాక్శక్తి కలిగినటువంటి వాడు ఆయన. ఆయన దేహమే ఒక బంగారుమయమైనటువంటిది. అటువంటి ఆ హేమ కౌపీనం కలిగినటువంటి స్వామికి ఏం మంచి బట్టలు ఇస్తే ఏమైందండి, వాళ్ళు ఎవరుట జీర్ణమైనటువంటి నూలు బట్టలన్నీ చుట్టేశారట. అది రాక్షసత్వం అంటే, అది కఠినమైనటువంటి చిత్తవృత్తి అంటే. అలాంటి వాళ్ళు రాక్షసులు. వాళ్ళు రావణుడు చెప్పాడో లేదో వెంటనే కార్యాచరణ చేసేస్తూ ఉన్నారు. ఆ నికృష్ట చిత్తవృత్తి కలిగినటువంటి వాళ్ళు మన స్వామి యొక్క తోకకి ఆ యొక్క పాత గుడ్డలన్నీ చుట్టేస్తున్నారు. తర్వాత ఆ స్వామి ఏం చేస్తారో మన అందరికీ ముందే తెలుసు. కాబట్టి ధర్మాత్ములైనటువంటి వారికి వచ్చేటువంటి ఆ కష్టములు కూడా అవన్నీ కూడా సహజంగా తొలగిపోతాయి అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటూ రామదూత యొక్క వైభవాన్ని మనం స్మరిస్తూ ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాః కోపకర్షితాః వేష్టయంతి స్మ లాంగూలం జీర్ణైః కార్పసకైః పటైః తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాః కోపకర్షితాః వేష్టయంతి స్మ లాంగూలం జీర్ణైః కార్పసకైః పటైః సంవేష్ట్యమానే లాంగూలే వ్యవర్ధత మహాకపిః శుష్కమింధనమాసాద్య వనేష్వివ హుతాశనః తైలేన పరిశిచ్యాథ తేగ్నిం తత్రాభ్యపాతయన్. అలా రాక్షసులందరూ మీదకు వచ్చేసి తోకకి జీర్ణమైనటువంటి నూలు బట్టలు చుట్టేస్తూ ఉంటే వెంటనే మన స్వామి అరణ్యంలో ఎండుకట్టెల మధ్య ఉద్భవించినటువంటి కార్చిచ్చు ఎలా విజృంభిస్తుందో అలా ఒక్కసారి స్వామి విజృంభించారు. వెంటనే ఇంకా ఈ వానర వీరుడు ఏదో చేయబోతున్నాడని గ్రహించేసినటువంటి రాక్షసులు కఠిన చిత్తులు ఆ నూనెను బాగా పోసేసినటువంటి ఆ గుడ్డలు చుట్టినటువంటి వాటికి వెంటనే నిప్పు పెట్టేశారు. అంటే వీళ్ళు ఏం చేశారు, మేము తోకకి నిప్పు పెట్టాము అని అనుకుంటున్నారు. స్వామి స్వతహాగా అరణ్యంలో కార్చిచ్చు వచ్చిన తర్వాత అది ఎలా విజృంభిస్తుందో దానికి అనుగుణంగా వాయువు వచ్చిందనుకోండి, ఇంకా కార్చిచ్చు యొక్క శక్తి ఇంత అని మనం చెప్పగలమా? ఈయన వాయుపుత్రుడు, జన్మతః వాయుదేవుని యొక్క కటాక్షం కలిగినటువంటి వాడు, అసలే అగ్నిహోత్రం వంటి వర్ణం కలిగినటువంటి వాడు. ఇప్పుడు అగ్నిహోత్రం తోడైంది. ఇంకా మన స్వామి ఎలా విజృంభిస్తాడో ఉత్తర శ్లోకాల్లో మనం దర్శిస్తాం. శ్రద్ధగా ఈ శ్లోకరత్నాల్ని పారాయణం చేసుకుని పరిపూర్ణం చేసుకుందాం.
సంవేష్ట్యమానే లాంగూలే సంవేష్ట్యమానే లాంగూలే వ్యవర్ధత మహాకపిః వ్యవర్ధత మహాకపిః శుష్కమింధనమాసాద్య శుష్కమింధనమాసాద్య వనేష్వివ హుతాశనః వనేష్విబహుతాశనః తైలేన పరిశిచ్యాథ తైలేన పరిశిచ్యాథ తేగ్నిం తత్రాభ్యపాతయన్ తేగ్నిం తత్రాభ్యపాతయన్ సంవేష్ట్యమానే లాంగూలే సంవేష్ట్యమానే లాంగూలే వ్యవర్ధత మహాకపిః వ్యవర్ధత మహాకపిః శుష్కమింధనమాసాద్య శుష్కమింధనమాసాద్య వనేష్వివ హుతాశనః వనేష్విబహుతాశనః తైలేన పరిశిచ్యాథ తైలేన పరిశిచ్యాథ తేగ్నిం తత్రాభ్యపాతయన్ తేగ్నిం తత్రాభ్యపాతయన్. ఆచార్యుల వారు చక్కగా వివరించినటువంటి అర్థాన్నంతటినీ కూడా ఒకసారి స్మరణ చేసుకుంటూ ఈ శ్లోకాలు చదువుతున్నప్పుడు ఆ అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ ఈ శ్లోకాలన్నీ కూడా ఒకసారి అఖండంగా మనం పారాయణ చేసుకుందాం. తస్య తద్వచనం శ్రుత్వా తస్య తద్వచనం శ్రుత్వా దశగ్రీవో మహాబలః దశగ్రీవో మహాబలః దేశకాలహితం వాక్యం దేశకాలహితం వాక్యం భ్రాతురుత్తరమబ్రవీత్ భ్రాతురుత్తరమబ్రవీత్ సమ్యగుక్తం హి భవతా సమ్యగుక్తం హి భవతా దూతవధ్యా విగర్హితా దూతవధ్యా విగర్హితా అవశ్యం తు వదాతన్యః అవశ్యం తు వదాతన్యః క్రియతామస్య నిగ్రహః క్రియతామస్య నిగ్రహః కపీనాం కిల లాంగూలం కపీనాం కిల లాంగూలం ఇష్టం భవతి భూషణం ఇష్టం భవతి భూషణం తదస్య దీప్యతాం శీఘ్రం తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు తేన దగ్ధేన గచ్చతు తతః పశ్యంతిమం దీనం తతః పశ్యంతిమం దీనం అంగవైరూప్యకర్షితం అంగవైరూప్యకర్షితం సమిత్రజ్ఞాతయః సర్వే సమిత్రజ్ఞాతయః సర్వే బాంధవాः సుహృజ్జనాః బాంధవాः సుహృజ్జనాః ఆజ్ఞాపయద్రాక్షసేంద్రః ఆజ్ఞాపయద్రాక్షసేంద్రః పురం సర్వం సచత్వరం పురం సర్వం సచత్వరం లాంగూలేన ప్రదీప్తేన లాంగూలేన ప్రదీప్తేన రక్షోభిః పరిణీయతాం రక్షోభిః పరిణీయతాం. తస్య తద్వచనం శ్రుత్వా తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాః కోపకర్షితాః రాక్షసాః వేష్టయంతి స్మ లాంగూలం వేష్టయంతి స్మ లాంగూలం జీర్ణైః కార్పాసకైః పటైః జీర్ణైః కార్పాసకైః పటైః సంవేష్ట్యమానే లాంగూలే సంవేష్ట్యమానే లాంగూలే వ్యవర్ధత మహాకపిః వ్యవర్ధత మహాకపిః శుష్కమింధనమాసాద్య శుష్కమింధనమాసాద్య వనేష్వివ హుతాశనః వనేష్విబహుతాశనః తైలేన పరిశిచ్యాథ తైలేన పరిశిచ్యాథ తేగ్నిం తత్రాభ్యపాతయన్ తేగ్నిం తత్రాభ్యపాతయన్. ఇది సుందరకాండే ఇది సుందరకాండే త్రిపంచాశే సర్గే త్రిపంచాశే సర్గే సప్తశ్లోకాః శ్లోకాః. శ్రీరామస్తుతి నుంచి ధన్వంతరి పారాయణ వరకు మనం అందరము కూడా కలిసి భక్తితో పారాయణ చేసుకుందాం. శ్రీరామస్తుతి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఫలశ్రుతిః బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగితా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్.
श्रीहनुमते नमः। अथ धन्वन्तरि ध्यानम्। अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृत। रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे। आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजो धियम् श्रियम्। स्वभक्तेभ्यो न गृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम्। धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये। अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय। धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। మనం చక్కగా స్వామివారి వైభవాన్నంతటినీ కూడా తెలుసుకుంటూ సకల ఆయురారోగ్యాలను కూడా అనుగ్రహింపజేసేటటువంటి ధన్వంతరి మంత్రపారాయణ కూడా చేసుకున్నాం. ఈరోజు విశేషించి శనివారము శ్రీవారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ఆవిష్కరింపజేసేటటువంటి గోపాల సహస్రనామము అని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా తెలియజేసే ఆ సహస్రనామంలో ఇదివరకు కొన్ని శ్లోకాలను మనం పారాయణ చేసుకున్నాం. ఈరోజు మరికొన్ని శ్లోకాలతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తెలుసుకుందాం. ఒక్కొక్క మంత్రము కూడా ఒక్కొక్క పదము కూడా ఆ స్తోత్రంలో దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆవిష్కరింపజేస్తుంది అని అంటారు. భగవన్నామ స్మరణ చేసేటప్పుడు ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ఆ అక్షర సముదాయంలో మనకు ప్రకటింపజేసేటటువంటివే స్తోత్రములు అని చెప్పన్నారు. ఎందుకంటే ప్రతి అక్షరము కూడా దేవతా స్వరూపం. ఆ దేవాది దేవుడైనటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని మనం మననం చేసేటప్పుడు మన నుండి వెలువడేటటువంటి ఆ ధ్వని తరంగాలు మనలో నిద్రాణమై ఉన్నటువంటి చైతన్యాన్ని మేల్కొల్పుతాయి అని భగవన్నామ స్మరణకు ఉన్నటువంటి దివ్యమైనటువంటి వైభవాన్ని చెప్పారు. అలా దేవతా స్వరూపములైనటువంటి ఆ కొన్ని అక్షరముల సముదాయాన్ని మనం ఉచ్చారణ చేసినప్పుడు మనలో నిద్రాణమై ఉన్నటువంటి ఆ చైతన్యము జాగ్రత్తమైనప్పుడు పరమాత్మ వైపు మనస్సును లగ్నం చేయగలిగేటటువంటి నిశ్చలమైన మానసిక స్థితి మనకు కలుగుతుంది. అందులోనూ పరమాత్మ యొక్క వైభవాన్ని గొప్పగా ఆవిష్కరింపజేసేటటువంటి ఒక్కొక్క పదము కూడా ఆ పరమాత్మను మనకు సాక్షాత్కరింపజేస్తుంది అని చెప్పి దివ్యమైన భగవన్నామస్మరణ వైభవాన్నంతటిని కూడా తెలియజేశారు. ఇందులో ఈనాడు ఆ నందవ్రజంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేస్తూ గోపస్వామి గోకులేంద్ర అని కీర్తన చేస్తూ ఉన్నారు. అంటే ఆ గోపాలకులు గోవులు అన్నింటికీ కూడా ప్రభు అయినటువంటి వాడు. అలాగే గోకులేంద్ర ఆ సమస్త నందవ్రజానికి కూడా గోకులానికి అంతటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు అని చెప్పి స్తుతిస్తూ విశేషంగా గోవర్ధన వరప్రద అని అన్నారు. గోవర్ధనము అనంటే ఇందులో గోవర్ధన గిరి అనేటటువంటిది ఒక అర్థం. గోవర్ధనము గోవుల యొక్క అభివృద్ధి అనేటటువంటి ఒక అర్థాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ తాను ఆ గోకులమంతా కూడా తాను చక్కగా విహరిస్తూ ఆ గోకులంలో ఉన్నటువంటి గోపులను అందరినీ కూడా రక్షిస్తూ నిరంతరము కూడా ఆ నందవ్రజంలో తన యొక్క లీలా విశేషాలన్నీ కూడా ప్రకటింపజేశాడు. అందులో గోవర్ధనగిరి అనేటటువంటి పర్వతాన్ని తన చిటికెన వేలుతో ధరించి 7 రోజుల పాటు ఇంద్రుడు కుంభవృష్టిగా కురిపించినటువంటి ఆ వర్షానికి అంతటికీ కూడా మొత్తము జలప్రళయంలాగా అయితే
తాను ఆ గోవర్ధన గిరి కింద సకల గోకులాన్ని కూడా నిలిపి రక్షించినటువంటి వాడు. అందుకే ఆయన గోవర్ధన వరప్రదహ అని అన్నాడు. గోవర్ధన గిరి రూపమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మే సకల విధములైనటువంటి వరములను కూడా ఇచ్చేటటువంటి వాడు కనుక గోవర్ధన వరప్రదహ అని చెప్పి ఆ గోవర్ధనుడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని చెప్పాడు. అంటే ఇందులో ఆ గోవులన్నీ కూడా అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి పాడి వృద్ధి చెందడం కోసమని చెప్పి ఆ గోవర్ధన పర్వతానికి మనం పూజలను నిర్వహింపజేద్దాము అని చెప్పి ఆ నందవ్రజంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఒప్పిస్తే ఇంద్రుడు దానికి కోపించి తాను కురిపించినటువంటి వర్షము ఆ జలప్రళయంగా మారితే వీరిని అందరినీ కూడా రక్షించాడు అని చెప్పన్నాడు. అలాగే ఆయన స్తోత్రం చేస్తూ దాత అని ఒక నామాన్ని చెప్పారు. ఏమిటి అనంటే పురుషార్థ చతుష్టయాన్ని కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడు. అలాగే దారిద్ర్య భంజన దరిద్రమును తొలగింపజేసేటటువంటి వాడు. తన మిత్రుడైనటువంటి కుచేలుడు ఒక గుప్పెడు అడుగులను ఇచ్చినంత మాత్రముననే సర్వ విధములైనటువంటి సౌభాగ్యాలను కూడా అనుగ్రహింపచేసి అతని దారిద్ర్యాన్ని భంజనము నశింపజేసినటువంటి వాడు దారిద్ర్య భంజన అని ఆ దివ్యమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వైభవాన్ని తెలియజేస్తూ ఇందులో విశేషంగా ఒక నామాన్ని చెబుతూ మాలాకార కృపాకార అని అన్నాడు. అంటే ఇది పెద్దలు సంప్రదాయంలో మాలాకార కృపాకార అని కలిపి చదువుతారనమాట. అంటే తాను మధురానగర్లో ప్రవేశించినప్పుడు ఆ మధురానగరి వీధుల్లో అక్రూరుడు బలరామకృష్ణులిద్దరినీ కూడా మధురానగరికి తీసుకుని వస్తాడు. ఆ మధురానగరి రాజవీధిలో వీరు వెళుతున్నటువంటి వైనాన్ని తెలియజేస్తూ గజగామి అని కూడా ఒక మంత్రంతో స్వామిని స్తోత్రం చేశారు. ఆయన మెల్లగా అడుగులు వేస్తుంటే ఏనుగు వైభవంగా నడుస్తున్నటువంటి విధంగా ఈ బలరామకృష్ణులు ఇద్దరూ కూడా నడుస్తున్నారు అని చెప్పి అక్కడ వర్ణిస్తూ విష్ణు పురాణంలో స్త్రీభిః నరైశ్చ సానందం లోచనైః అభివీక్షితౌ జగ్మతుః లీలయా వీరౌ ప్రాప్తౌ బాలగజావివా. చిన్న ఏనుగులు అలా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి విధంగా ఉన్న ఆ బలరామకృష్ణులిద్దరినీ కూడా మధురా నగరంలో ఉన్నటువంటి వారందరూ కూడా వీక్షించారు అని. ఆ మధురా నగరంలో మాలాకారయ కృష్ణోపి ప్రసన్న ప్రదదౌ వరం శ్రీహి త్వాం మత్సంశయ భద్ర నకదాచిత్ త్యజిష్యతి అని మధురానగరంలో మాలాకారుడనేటటువంటి పుష్పములు తయారు చేసేటటువంటి వాడిని శ్రీకృష్ణుడు పుష్పమాల అడిగితే వాడు చాలా సంతోషంతో భక్తితో ఆ పరమాత్మకు పూలమాలలన్నింటినీ కూడా అలంకరింపజేశాడట. ఆ భక్తికి మెచ్చి సంతుష్టుడైనటువంటి ఆ పరమాత్మ అనేక విధములైనటువంటి వరములన్నింటినీ కూడా అనుగ్రహించాడు అని చెప్పి ఆ దివ్యమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్నంతటినీ కూడా తెలియజేసేటటువంటి గోపాల సహస్రనామ స్తోత్రంలో కొన్ని శ్లోకాలు మనం భక్తితో పారాయణ చేసుకొని పరిపూర్ణమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. అథ శ్రీ గోపాల సహస్రనామ స్తోత్రం. గోపస్వామి గోకులేంద్రః గోవర్ధన వరప్రదః నందాది గోకులత్రాత దాతా దారిద్ర్య భంజనః సర్వమంగళదాతా చ సర్వకామప్రదాయకః ఆదికర్తా మహీభర్తా సర్వసాగర సింధుజః గజగామి గజోద్ధారి కామి కామకళానిధిః కలంకరహితశ్చంద్రః బింబాస్యో బింబసత్తమః మాలాకారః కృపాకారః కోకిలస్వరభూషణః రామో నీలాంబరో దేవ
देवः रामो नीलाम्बरो देवः हलिदुर्दममर्दनः हरिदुर्दममर्दनः सहस्राक्षपुरीभेत्ता सहस्राक्षपुरीभेत्ता महामारी विनाशनः महामारी विनाशनः शिवः शिवतमो भेत्ता शिवः शिवतमो भेत्ता बलारातिप्रपूजकः बलारातिप्रपूजकः कुमारी वरदायी च कुमारी वरदायी च वरेण्यो मीनकेतनः वरेण्यो मीनकेतनः नरो नारायणो धीरः नरो नारायणो धीरः राधापतिरुदारधीः राधापतिरुदारधीः श्रीपतिः श्रीनिधिः श्रीमान् श्रीपति श्रीनिधि श्रीमान् मापतिः प्रतिराजः मापतिः प्रतिराजः वृन्दापतिः कुलग्रामी वृन्दापतिः कुलग्रामी धामी ब्रह्म सनातनः स्वामी ब्रह्म सनातनः रेवतीरमणो रामः रेवती रमणो रामः प्रियश्चञ्चललोचनः प्रियश्चञ्चललोचनः रामायणशरीरोऽयम् रामायण शरीरोऽयम् रामो रामः श्रियः पतिः रामो रामः श्रियः पतिः शर्वरः शर्वरी शर्वः सर्वरः सर्वरी सर्वः सर्वत्र शुभदायकः सर्वत्र शुभदायकः राधा राधयिता राधी राधा राधयिता राधी राधा चित्तप्रमोदकः राधा चित्तप्रबोधकः इति गोपालसहस्रनामस्तोत्रे गोपालसहस्रनामस्तोत्रे नवः श्लोकाः श्लोकाः సకల అభ్యుదయాలను అనుగ్రహింపజేసేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వైభవాన్ని మననం చేసుకున్నాం. నవగ్రహ ప్రార్థన నుంచి మంగళముల వరకు మనమందరము కూడా కలిసి చక్కగా ఈ ఫలాన్నంతటినీ కూడా శ్రీవారి చరణారవిందములో సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతో సుసంపన్నం చేసుకుందాం. అథ నవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా వరసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.